ప్రజా సర్వేలో భాగంగా ఇక్కడ గ్రామంలో ఏ విధంగా ఈనాడు ప్రజాపాలనలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయి, సో నిరుపేదలకు ఏ విధంగా సహాయకంగా ప్రభుత్వ నిర్ణయాల మేరకు ఇక్కడ సర్పంచ్ గారు కానీ ఈనాడు పాలక వర్గం కానీ సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలకు ఎట్లా లబ్ధి పొందే విధంగా చేస్తున్నారు వారి మాటల్లో అడిగి తెలుసు. సో నమస్కారం అండి, ఎట్లా ఉందండి ఇప్పుడు ఈ పల్లెగూడెం గ్రామంలో ఎట్లా ఉంది, మీరు ఎట్లా లబ్ధి పొందినారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మంచిగా అయినాం సార్. ఇప్పుడు డేనిస్ పైపులు గిట్ట చాలా 5-6 అవుతుంది. అప్పుడు మొత్తం చేయలేదు. సర్పంచ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మన చేసినారు. ఇప్పుడు మీరు ఏ విధంగా లబ్ధి పొందినారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? ఇంతకుముందు మీకు ఇంటి పరిస్థితి ఎట్లా ఉండే? మీరు అంత గుర్చేలు ఉండే సార్, అప్పుడు గుర్చేలు ఉండే, ఏడవడతాను గుర్చేలు ఉండేది. వానకాలం వానగా పిల్లలు కట్టుకొని ఇబ్బంది ఎట్లా అనిపిస్తుంది? ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మీరు అంతకుముందు గత 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను వస్తే అన్నారు అని చెప్పి మాటలే ఉన్నాయి సార్. మాటలు ఉన్నాయి కానీ రాలేదు సార్. కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది? కాంగ్రెస్ వచ్చినాక మంచిగా అనిపిస్తుంది, అందరూ మంచిగా అనిపిస్తుంది. హై హలో అండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండల్ పల్లెగూడ గ్రామంలో, సో మనతో పాటు గ్రామ సర్పంచ్ గారు అప్పారెడ్డి బలరాం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రస్తుతం ఈనాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల్లో భాగంగా నిరుపేదలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, మహిళలకు ఈనాడు వడ్డీ లేని రుణాలు అయితేనేమి, అదే విధంగా గ్రామ డెవలప్మెంట్ కి ఏ విధంగా నిధులు రావడం జరిగింది, దాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నారు, సో కార్యాచరణ ఎట్లా ఉంది, సో అందరితో కలుపుకొని గ్రామ అభివృద్ధికి ఒక సర్పంచ్ గా తను ఏ విధంగా కృషి చేస్తున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుంటాం. ఎట్లా ఇబ్బంది పడ్డారు? పెంకుటిల్లు ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది అయింది? అప్పుడైనా ఇబ్బంది పడుతున్నాము, ఇప్పుడు జర అట్లా. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఇప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? సన్న బియ్యము ఫ్రీ కరెంట్ ఎట్లా ఉంది? ప్రభుత్వ పని ఎట్లా అనిపిస్తుంది? సన్న బియ్యం ఇస్తుండ్రు, తింటున్నాం. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే కదా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది. ఇప్పుడు అంతా మంచిగా అవుతుంది. ఎట్లా ఉండే అప్పుడు పరిస్థితి? మీ ఇల్లు ఎట్లా ఉండే అప్పుడు? మొత్తం కూలిపోయి ఉండే సార్, పెంకుటిల్లు కూలిపోయి ఉంటేనే మొత్తం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మరి ఇల్లు కట్టుకున్నారు కదా మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది, మంచిగానే ఉంది సార్. రెడ్డి సర్పంచ్ గారు ఎట్లా చేస్తున్నారు? మంచిగా చేస్తుండు, మాకు సంతోషమే. ఆయన ఇప్పుడు మీ గ్రామంలో సీసీ రోడ్లు మంచిగానే ఉన్నాయి. ఇట్లా బట్టి చెత్త వారం వేయొద్దని చెప్పిండు, శుభ్రంగా ఉండాలని చెప్పిండు, గల్లి మంచిగా ఉండాలని చెప్పిండు. ఏ విధమైనటువంటి పౌష్టికాహారం పిల్లలకు అందిస్తా ఉన్నారు? ఎట్లా ఉంది పిల్లలు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ? మీరు స్టార్ట్అప్ ఎట్లా చేస్తా ఉన్నారు వాళ్ళకి? మేము స్టార్టింగ్ మాకు 9 to 4 మా టైమింగ్స్. ఆయమ్మ 8కి వచ్చేసి ఆమె అంతా శుభ్రం చేసుకొని ఎగ్స్ ఉడకబెడతది, మేము వండిన ఫుడ్ ఇస్తాం వాళ్ళకి. మెనూ ఎట్లా ఉందండి? ఒక 1 వీక్ మెనూ ఎట్లా ఉంటుంది? సోమవారం నుంచి సాటర్డే వరకు ఎట్లా ఉంటుంది? మండే రోజు సాంబారు, కూరగాయలతో సాంబారు. ట్యూస్డే ఆకుకూర పప్పు, బుధవారం వచ్చి ఆకుకూర పప్పు, ముద్ద పప్పు, మళ్ళీ ఇంకోటి డబల్ ఎగ్ పెడతాం ఆ రోజు, ఎగ్ కర్రీ. ఇవే 3 days మళ్ళీ రిపీట్ అవుతాయి, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇవే వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులు కానీ ఎట్లా చూస్తా ఉన్నారు ఇప్పుడు పిల్లలకి ఈ విధంగా పౌష్టికాహారం అందించడం కానీ? మేము వండే ఫుడ్ మేము మా పిల్లలే కాకుండా 2+ పిల్లలు కూడా వాళ్ళకి THR, ఎగ్స్, బాలామృతం ఇచ్చినా గానీ మా పప్పు, మా మెనూలో పెట్టే పప్పు బాగుంటదని ఎక్స్ట్రా కూడా వాళ్ళు వచ్చి తినబెట్టుకొని పోతారండి. మా పప్పు చాలా బాగుంటది అంగన్ వాళ్ళు ఇచ్చేది. ఎందుకంటే ఆకుకూర పప్పు ఎంత ఉన్నా గానీ ఇంటికాడ మనం డైలీ వండుకోము కదా. పిల్లలకైతే రోజు ఆయమ్మ ఆకుకూర వేసి, ఒక గర్భిణీకి వచ్చి 50 గ్రాముల ఆకుకూర, పిల్లలకు వచ్చి 25 grams, ఈ విధంగా మేము మెనూ ప్రకారం ప్రిపేర్ చేస్తాం. సో ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి మహిళా సంఘాలకి రుణాలు కానీ ఎట్లా యూజ్ అవుతున్నాయండి మహిళలు ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వడానికి? నమస్కారం సార్, నా పేరు లతాశ్రీ, నేను పల్లెగూడెం VOAగా పనిచేస్తున్నాను. అయితే మహిళా సంఘాలు వచ్చేసి ఇక్కడ 11 ఉన్నాయి సార్. 10 సంఘాలు మహిళా సంఘాలు, ఒకటి దివ్యాంగుల సంఘం కొత్తగా చేసినాము. దివ్యాంగులు ఒక 5గురే ఉన్నారు ఈ గ్రామంలో. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మా ఊరి వరకు అయితే షాప్స్ నడవయి, బయటకు వెళ్తేనే అన్ని వసతులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమున్నా బండ్లు, వ్యవసాయానికి పాడి, గేదెలు అవి వ్యవసాయ రంగానికి యూజ్ చేస్తాం. అంతే సార్, ఎక్కువ అయితే వ్యవసాయ రంగానికే యూజ్ చేస్తారు. మేము ప్రెగ్నెంట్ వాళ్ళని ఎర్లీగా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం సార్. మా చిన్న విలేజ్ సార్, మంత్ కి వచ్చి 1 or 2 ఉంటాయి, అంతే, ఎక్కువ ఉండవు సార్. చిన్న పిల్లలకి టీకాలు ఇప్పిస్తాం సార్. మంత్ కి వచ్చి 2వ శనివారం వస్తుంది మేడం ఇక్కడ. మాకు సబ్ సెంటర్ అలాగా లేదు సార్, అంగన్వాడీలోనే ఇస్తాం. అంగన్వాడీలోనే కంబైన్ ఇస్తాం, అంగన్వాడీ స్కూల్లోనే.
ఓకే. ఉమ్. గ్రామ మహిళలందరి తోడ్పాటు ఎట్లా ఉందమ్మా? ఎందుకంటే మంచిగా మీరు ఉంది వెళ్ళడం సార్. గానీ ఉమ్. వాళ్ళకి ఏమైనా జరిగినటువంటి ఇష్యూస్ కానీ మీరు ఇష్యూస్ చెప్పుకోవడం, మీరు వాళ్ళకి treatment సర్పంచ్ గానీ- గారికి చెప్పుకుంటాం, మా హెడ్ ఆఫీసర్ కి చెప్పుకుంటాం, డాక్టర్ మేడం చెప్పుకుంటే స్పందిస్తారు సార్. సో ముఖ్యంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ మేము ఉంటారు? ఎర్లీ రిజిస్ట్రేషన్, ఓకే. పిల్లలకి టీకాలు, బీపీ షుగర్, ఓకే. ఎన్సిడి స్క్రీనింగ్ ఇవన్నీ చేస్తాం సార్ మేము. నమస్కారం అండి. నమస్కారం సార్. సో ముఖ్యంగా మొదటగా మీ గ్రామ ప్రజలకి మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక సర్పంచ్ గా మిమ్మల్ని గెలిపించుకున్నారు, ఒక సర్పంచ్ గా నిలబెట్టినారు, ఏం మా చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు, పాలకవర్గ సభ్యులకు, అంగన్వాడీ టీచర్లకు, మా సిబ్బందికి, మహిళా మండల అధ్యక్షురాలకు, ఆశా వర్కర్లకు, సోషల్ మీడియా మిత్రులకు, ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఓకే అండి. ఎట్లా ఉందండి ఇప్పుడు మీరు సర్పంచ్ గా కావడం, పుట్టి పెరిగినటువంటి గ్రామం, ఈనాడు సర్పంచ్ బాధ్యతలు స్వీకరించడం, సో ప్రతిదీ ఆ సమస్య తెలుసుకుంటే ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత, బరువు బాధ్యతలు మీ పైన సర్పంచ్ గా ఉంటుంది. సో రెగ్యులర్ గా ఎట్లా చేస్తున్నారు గ్రామ పాలన పైన? ఏదైనా సమస్య వస్తే మా పాలకవర్గం కూర్చొని మేము మాట్లాడుకొని తీర్మానం చేయడం జరుగుతుంది. ఏ పని కానీ మాకు కూడా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాకు ఇంత ముందుకు గత సంవత్సరం నుంచి వాటర్ ఫిల్టర్ ఖరాబ్ అయి పక్కకేసారు. ఓకే. ప్రజెంట్ మేము ఎక్కినాక మా మహిళలు, చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడి మేము ఎకరాలకు 2 కిలోమీటర్ పోయి వాటర్ తెచ్చుకుంటుంటారు. ఇక్కడ వాటర్ లేదు తాగేది. ఓకే. కొంతమందికి ఊళ్ళో ఫిల్టర్లు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతుందని చెప్పి మేము ఎక్కిన ఒక 1 మంత్లనే మాకు ఇక్కడ ఒకటి పబ్లిక్ ఇష్యూస్ చూసి మీరు ఫిల్టర్ ని ఇబ్బంది పడుతున్నారని చెప్పి మమ్మల్ని అడిగిండ్రు. వాళ్ళని కృషి చేయడానికి ఫస్ట్ డబ్బులు పెట్టి చేయించినాం. మాకు ఇక్కడ అకిరా ల్యాబ్ ఉంది, వాళ్ళ సహకారంతో మేము చేయించినాం. ఏమన్నారండి మరి మీరు వాళ్ళ సమస్య కృషి పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మాకు ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది ఉంది వాటర్ కి. వేరే గ్రామానికి వెళ్ళి తెచ్చుకుంటారు. 2 కిలోమీటర్స్, మేము కూడా 2 కిలోమీటర్ బండి మీద వాటర్ తెచ్చుకునేది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ గా చేపించినాము. మాకు ఎమ్మెల్యే గారు కూడా, మేము ఆయన ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు, టికెట్ వచ్చినప్పుడు కూడా మేము గ్రామ శాఖ ఉన్నాం, మాట్లాడినాం. రెడ్డి గారు మేము గెలిచినాక మీకు వాటర్ పిలుస్తున్నారు, నిన్న మొన్న కూడా మేము మాట్లాడినాం. టచ్ లో ఉన్నాడు. మనకు ఒక 1 మంత్ లో కూడా కొత్త వస్తుంది. ప్రస్తుతం అయితే పాతది బాగా చేపించి జనానికి అయితే అందిస్తున్నాం వాటర్. ఇంకా గ్రామ అభివృద్ధి కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు? సో ఏ విధంగా నిధులు రావడం జరిగింది, దాన్ని ఏ విధంగా మీరు పెట్టి గ్రామ డెవలప్మెంట్ కి కృషి చేయాలంటే మాకు ఒకటి శిశువుడు 5 లక్షలు శాంక్షన్ అయింది సార్. ఓకే. అది ఒకటి మహిళా భవనం అనేది ఒకటి నడుస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ డ్రైనేజీలు దాదాపు ఒక 5-6 ఏళ్ల నుంచి కూడా డ్యామేజ్ అయ్యి ఎవరు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. మేము ప్రజెంట్ గా మేము అడిగితే కూడా ఇక్కడ కొత్త శాంక్షన్ అయితేనే ఉంది, లేదని చెప్తే ప్రజలు ఇబ్బంది పడుతారని చెప్పి మేము జైలు డబ్బులు సొంతంగా డబ్బులు పెట్టి దాదాపు ఒక 80,000 వరకు మేము పెట్టి అక్కడక్కడ ప్యాచర్లు చేయించినాం. తర్వాత డబ్బులు వస్తాయి రావాలనేది వస్తే ఏ ద్వారానైనా తీసుకుంటాము. కాకపోతే కొంచెం ఇబ్బంది ఏంటంటే మా చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి మాకు నిధులు తక్కువ వస్తున్నాయి. అట్లా కొంచెం మేము ఇబ్బంది పడవలసి వస్తుంది. ముఖ్యంగా మీరు ఎన్నికలకి కంటెస్ట్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి హామీలు గ్రామ ప్రజలకు మీరు ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా వాటర్ సమస్య, మాకు ఇక్కడ రైతులు బళ్ళు ఉన్నాయి, మాకు మిషన్ భారీ వస్తుంది. డే టైం నైట్ అయితే డే అయితే నైట్ వస్తుంది. మాకు గ్రామ పంచాయతీ బోర్ ఉంది, పుష్కలం నీళ్ళు అయితే మేము ఎనీ టైం పుష్కలం అందిస్తున్నాం. ఇక్కడ చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి మాకు 2 టైం ఇప్పుతాం వాటర్. 2 ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడ మిషన్ భారీ అయితే ట్యాంక్ ఒకటి ఉంది, పాత ట్యాంక్ గ్రామ పంచాయతీ ఉంది. నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ గ్రామ ప్రజలు ఒకప్పుడు మీరు గ్రామస్తుడిగా ఉండే రాజకీయాల్లో కొనసాగుతూ ఈనాడు సర్పంచ్ గా అయినారు. సో ఇప్పుడు మరి గ్రామ ప్రజలు ఎట్లా చూస్తున్నారు అప్పారెడ్డి, బలరాం రెడ్డి గారు? ముందు కూడా గ్రామ శాఖ ఒక 20 సంవత్సరాలు కాంగ్రెస్ పరంగా చేసినాము. దాన్ని బట్టి బాగుంటుంది అవసరం. మా ప్రజలు ఎన్నుకోరు. వాళ్ళకు మేము తోడు ఎల్లవేళ ఉండే 5 ఏళ్ళు మేము వాళ్ళకు ఇప్పటికి మేము ఎక్కి 6 నెలలు సాధ్యమైనంత వరకు మేము పనులు చేపిస్తూ ఉన్నాము. ఎక్కడో ఒక 7 ఏళ్ల క్రితం 2 పోల్లు వేసి దానికి లైన్ లేకుండా కూడా ఉంటే ప్రజెంట్గా మా వార్డు నెంబర్లు వచ్చి మమ్మల్ని అడిగితే మేము కూర్చొని తీర్మానం చేసి మేము వీధి లైట్లు కూడా దాదాపు ఒక 30,000 నుంచి 40,000 వరకు వీధి దీపాలు కూడా మేము ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు? ఇందిరా మిల్లులు కానీ, రేషన్ కొత్తగా ఇచ్చినటువంటి గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రేషన్ కార్డ్స్, సన్న బియ్యం కానీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, మహిళా సంఘాల గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు వచ్చిన పాపన వాళ్ళే టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఓకే. ప్రజెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి చిన్న ఊరు కూడా 30 నుంచి 40 వరకు వచ్చినాయి ఇప్పుడు కొత్త కార్డులు. మొత్తం కలిసి ఒక 100 దాకా ఉన్నాయి. సన్న బియ్యం ప్రతి రైతు తెచ్చుకుంటుంటారు. రేషన్ కార్డు రావడం వల్ల సన్న బియ్యం కూడా వాళ్ళకి వర్తించింది. అంత జనం అయితే ఆనందపడుతున్నారు. మంచి రైతు కూడా ఆ బియ్యం తింటున్నాం, మేము కూడా తింటున్నాం, మా రైతులు కూడా అందరూ
ఊళ్ళో గ్రామ ప్రజలు కూడా తింటారు. ఓకే. చాలా సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నారు. ఓకే. గతంలో కరెంటు పెట్టుకోవాలంటే ఆ బిల్లుకు భయపడి లేదా డబ్బులు ఆదా చేసుకోవాలని చెప్పి కరెంటు కూడా పెట్టుకోక దీపాలు పెట్టుకొని దీపాలు ఉంటున్నారు పేదవారు. కొంతమంది కట్టలేని పరిస్థితిలో ఒక ప్యానెట్ కూడా బంద్ చేసుకొని కరెంట్ బిల్లు కట్టలేకుండా అవును. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 200 యూనిట్లు ఇచ్చి కూడా చాలా మందికి గవర్నమెంట్ తరఫున లబ్ధి పొందుతారు. ఓకే. ఇతర మనకి ఈనాడు రైతులకు రుణమాఫీ కార్యక్రమాలు చేయడం కానీ, రైతులు ప్రమాదవశాత్తు కానీ చనిపోతే, ఈనాడు ఏదైనా జరిగి చనిపోతే వాళ్ళకి రైతు బీమా ఇవ్వడం కానీ, ఈనాడు అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ రావడం కానీ ఎట్లా లబ్ధి పొందుతున్నారు గ్రామ ప్రజలు? మేము ఎక్క ముందుకైనా ఎక్కినాక కూడా 1-2 వచ్చినాయి. ఎక్క ముందు కూడా మా దగ్గర మేము గ్రామ శాఖ ఉండి మేమే ఇచ్చినాము. ఒక 4-5 వచ్చినాయి. ఇక్కడ ఏది మన సీఎం ఫండ్స్. ఓకే. ఏమంటా ఉన్నారండి వాళ్ళు ఈనాడు? చాలా ఆనందపడతారు కదా సార్ వాళ్ళు ఏమైనా. ఎందుకంటే ఎంతో అంత ఆసరా 10 రూపాయలకు 2 రూపాయలు వచ్చిన కూడా ఆసరా కదా. ఓకే. ఈ ప్రభుత్వం చాలా సంతోషపడతారు. మీరు అందరు ఎట్లా వర్క్ చేస్తున్నారు? మీరు కానీ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరు ఎట్లా వర్క్? ఏదైనా సమస్య వస్తే మాకు గ్రామ పంచాయతీ 2 తారీఖు మాకు మీటింగ్ ఉంటుంది. మా బాడీ ఉంటుంది, మా పాలకవర్గ సభ్యులు ఉంటారు. కూర్చొని చర్చించుకొని ఏం చేయాలనేది మాకు కూడా వాళ్ళు సహకరిస్తారు. మేము కూడా ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం పనులు. ఓకే అండి. ముఖ్యంగా మీ గ్రామ ఇప్పుడు యువత కూడా చాలా ముఖ్యం. వాళ్ళ సపోర్ట్ కానీ ఎట్లా ఉంది? ఎందుకంటే ఈనాడు గ్రామ అభివృద్ధికి మీరు చేసేదే కాక గ్రామ ప్రజలు కూడా అందరి సపోర్ట్. యూత్ కూడా మాకు యువత ఎట్లా ఉన్నారు గ్రామం? యువత మాకు మేమంటే చాలా ప్రేమ, వాళ్ళకు పని చేయగలుగుతున్నాం. మనకు కోరుకున్నందుకు నేను కూడా ప్రజలకు 5 ఏళ్ళు సేవ చేయాలని అనుకుంటున్నాను. ఓకే. 100% సాయశక్తులు మేము చేస్తాం. ఓకే. ముఖ్యంగా మీరు గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుందండి ఈనాడు? ఏ విధమైనటువంటి ఏదైనా సమస్యలు వచ్చి గ్రామ సభలో చెప్పుకుంటారు. మాకు చెప్పుకుంటే అది మేము సాధ్యమైనంత వరకు చేస్తూ ఉంటాం. అక్కడక్కడ ఇప్పుడు ఈ వీధి దీపాలకు ఎప్పటి నుంచో లేకుండా ఏది వైర్లు పెట్టి కలెక్షన్లు ఇస్తారు వాళ్ళు. ఓకే. మా ఇంటి ముందు వచ్చాయా మాకు భయం అవుతుంది ఇది కాలిపోతుంటే కూడా మేము ప్రజెంట్ గా దానికి ఎంసీలు వేయించినాం ప్రజెంట్ అక్కడక్కడ. ఓకే అండి. ముఖ్యంగా మరి మీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ గారు సపోర్ట్ ఎట్లా ఉంది? నిధుల రూపంలో కానీ, సహాయార్థకం కానీ, డెవలప్మెంట్ లో కానీ ఎట్లా స్పందిస్తున్నారు? 100% మాకు టచ్ లో ఉంటాడు ఎమ్మెల్యే గారు. ఒకటే మా బాధ ఏంటంటే మేము ఈ మీడియా కూడా ఎంపీ గారు చూస్తారు. మేము బస్సు గురించి ఎంపీ గారిని కలిసాము, లెటర్ ఇచ్చినాము. మాకు వారం రోజులలో ఈ మీడియా చూసి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు స్పందించి మాకు వారం రోజుల బస్సు వేయాలని మేము ఇద్దరిని కోరుకుంటా ఉన్నాము. చిన్న గ్రామము, మాకు 1.5 కిలోమీటర్లు బస్సు వచ్చి మరిపోతా ఉన్నాయి. మా ఎమ్మెల్యే దృష్టి గారు కూడా తీసుకెళ్ళినాము. ఆయన కూడా మేము లెటర్ ఇచ్చినాము, మాట్లాడినాము. ఇది ఒకటి మాకు చేయాలని కోరుకుంటా ఉన్నాము ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని. ఓకే. ఇంకా ఈ ఇందిరా మిల్లులో భాగంగా ఎంతమంది నిరుపేదలు దరఖాస్తు పెట్టుకోవడం రెండో విడత దానికి? మాకు దాదాపు ఒక 30 వరకు పెట్టింది సార్ ఇక్కడ. ఓకే. అన్ని లేవు, పెట్టుకున్నాం. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఒక ఆమె మాట్లాడింది మేము కొంత కలుపుకుంటాం అనేది, అట్లా ఉంటాయి కొంతమంది. మాకు ఒక 7 ఉండే ముందు, 7 ఇట్లా 4 ఆల్రెడీ వచ్చినాక కూడా వాళ్ళు వద్దన్నారు. మాకు చిన్నగా అవుతుందంటే ఒక 3 అయితే నడుస్తున్నాయి. సెకండ్ లిస్ట్ లో కూడా ఒక 7 పెట్టినాము, అది ఇంకా రాలేదు. సో ఇంకా గ్రామ అభివృద్ధికి మీరు ఏ విధమైనటువంటి నిధుల సహకారం కోరుతారు? ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే నిధులు కానీ, ఎంపీ నిధులు కానీ ఉంటాయి. సో ఖచ్చితంగా మీకు ఇంకా ఏ విధమైనటువంటి సహకారం కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? ఎమ్మెల్యే గారిని ఏది వచ్చినా కూడా అందుబాటులో టచ్ లో ఉంటాడు, కోరుకుంటా ఉన్నాము. ఆయన కూడా మాకు దాదాపు ఇప్పుడు మేము సర్పంచ్ అని కాదు, ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా మాకు ఫస్ట్ ఎమ్మెల్యే గారు నిలబడ్డప్పటి నుంచి పరిచయాలు మాకు. మాకు ఏదైనా చిన్న దావతులైనా వస్తుంటాడు. అంతవరకు మాకైతే టచ్ లో ఉన్నాడు సార్. ఒక్కటే బస్సుదే మాకు బాధ తప్ప ఎమ్మెల్యే గారితో వేరేం లేదు ఇబ్బంది. ఎందుకంటే మా ప్రజలు ఏమంటారు అంటే 6 నెలలు నడిచింది సార్ ఎక్క ముందుకు స్టార్ట్ అయింది. సార్ ఎక్క ముందు కూడా మేము కలిసినాం ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారికి గెలవ ముందు కూడా, గెలిచినాక కూడా మాకు బస్సు వచ్చింది. 6 నెలలు వచ్చి బంద్ అయింది. దాని గురించి ఎందుకో కొంచెం మరి సారు కూడా మరి చిన్న ఊరని నిర్లక్ష్యం చేస్తుండేమో. దయచేసి మా మీద ఆయన బస్ అయితే 100% మాకు వేయాలని కోరుకుంటా ఉన్నాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనతో పోల్చుకుంటే ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, 6 సంవత్సరాల మీరు సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించినారు. ఎట్లా ఉంది ఆ 10 సంవత్సరాలకి దీనికి చేంజెస్ ఎట్లా ఉన్నాయి? 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రజలకు మహిళా సంఘాలకు కానీ లోన్లు, సన్న బియ్యం చాలా సంతోషపడుతున్నారు. 200 ఫ్రీ కరెంటు, వాళ్ళకు ఒక్కొక్కరు ఇంట్లో కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. అదొకటి మంచి సంతోషపడుతున్నారు జనము. ఫ్రీ బస్సు, ఒక అమ్మ పైసలు లేకున్నా కూడా ఇలా ఒక బిడ్డింటికి పోయి రావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి వస్తుంది సార్. సంతోషపడుతున్నారు ప్రజలు అయితే ఇప్పటి వరకు. మేము కూడా మా ప్రజలకు ధన్యవాదాలు. పల్లెగూడెం గ్రామ ప్రజలకు కానీ, మా పాలవర్గం కానీ, నేను 6 నెలలు ఎక్కి ఇంకా 4.5 ఏళ్ళు వాళ్ళకు ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా మా గ్రామ పంచాయతీలో కూర్చొని మా పాలకవర్గంతో చర్చించి 90% మేము సాల్వ్ చేసుకుంటాం.
ఓకే. అని కోరుకుంటా ఉన్నాం. సో ప్రజల ఇది మనం చూస్తే ఈనాడు పల్లెగూడెం గ్రామంలో ప్రజా సర్వేలో భాగంగా ప్రజల అభిప్రాయాలు కానీ ఈనాడు సంక్షేమ పథకాలు పొందినటువంటి ఆ రైతులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినటువంటి వాళ్ళు అయితేనేమి ఈనాడు మహిళా సంఘాలు అయితేనేమి ఈనాడు స్కూల్స్ వ్యవహారానికి వస్తే ఈనాడు అంగన్వాడీ స్కూల్స్ కానీ సో ప్రతిదీ ఈనాడు మనం సర్వే చేయడం జరిగింది. సో ఎట్లా ఉన్నాయి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి పల్లెగూడెం గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామం ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి సర్వే చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈనాడు ప్రజలు సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇంకా గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గారు కూడా అధిక నిధులు ఇంకా వస్తే ఇంకా గ్రామం డెవలప్మెంట్ చేయడానికి కూడా కృషి చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ప్రజా పనులు ప్రజలందరూ కూడా ఒక సర్పంచ్ కి మీరందరూ సపోర్ట్ఫుల్ గా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం సార్. నమస్తే. ధన్యవాదాలు.